హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను బ్లాగ్స్. ఏంటా ప్లేట్లో ఏం పెట్టుకున్నారని ఆలోచిస్తున్నారా అండి? పానీపూరి అనమాట. పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఇవాళ మా కన్నయ్యతో. వీడియోస్కి రమ్మంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్ చూపించారు. బట్ ఒక్కదాన్ని ఎంతసేపు అని వీడియోస్ చేస్తానండి, అందుకని ఫోర్స్ చేసి కొంచెం కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. సో నాకు ఇష్టమైన పానీపూరి ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యానండి ఇవాళ. సో పానీపూరీస్ అయితే ఈక్వల్గా షేర్ చేశానండి. మాట్లాడుకుంటూ ఎవరు ఫాస్ట్గా ఈ 9 పానీపూరీస్ తినేస్తారో వాళ్ళే విన్ అనమాట. సో స్టార్ట్ చేద్దాం కన్నయ్య. హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్. కొంచెం మా ఆయనకు షై ఫీలింగ్, మెల్లగా అలవాటు చేసేస్తాలేండి. సో లెటెస్ట్ స్టార్ట్ అనమాట. ఫస్ట్ ఇలా అయిపోయింది చూసండి, అయినా వదిలేదే లేదు, తగ్గేదే లేదు. ఫుడ్ అంటే టకటకటకటక తినేసి ఏమొస్తుందండి, నెమ్మదిగా నవ్వులుతూ టేస్ట్ని ఆస్వాదించాలి. అప్పుడే తెగ ఫీలింగ్ ఉంటుంది, మనకి కూడా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. నేను ఫస్ట్ బ్లాగ్ కదా ఇది. ఇప్పుడు వరకు ఎప్పుడు కెమెరా ముందు కానీ వీడియోస్లో కానీ ఎంట్రీ లేదు కదా. సైలెన్స్ అంతా అన్నిటికీ ఇలా లేదా ఇలా. మాటలు లేవు. మాటలు లేవంటే అసలే మాట్లాడాను అనుకోకండి. జస్ట్ కెమెరా ముందు మాత్రమే మాటలు లేవు. బ్యాక్ కెమెరా బాగానే మాట్లాడతారు. అవసరం అంటే అవసరం చేస్తుందండి. నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా, మా ఆయన తినేస్తూనే ఉన్నారు. మాట్లాడాలి. ఛాలెంజ్ అంటే మూగ ముద్ర తింటే ఏమొస్తుంది చెప్పండి. తింటూ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ ఛాలెంజ్ విన్ అవ్వాలి. ఫాస్ట్గా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా వీడియో ఏముంటుందో చెప్పండి. చూడండి ఏమంటున్నాను సైలెంట్గా, మీకు వినిపిస్తుందో లేదో. వీడియో కోసం తెచ్చుకున్నావా తినడానికి తెచ్చుకున్నావా అంట. నేనైతే తింటూ వీడియోస్ చేద్దామని తెమ్మని చెప్పిన. ఇంకో 5 ఉన్నాయి మనం, 6 ఉన్నాయి. ఫాస్ట్గా తినేస్తా. ఫస్ట్ వీడియో కదండి మా ఆయనతోటి. మీరు చెప్పండి, మా ఆయన గెలవనిద్దామా లేకపోతే నేనే విన్నామా? ఫాస్ట్గా తినేస్తాం, తగ్గేదే లేదు. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో పానీపూరి ఛాలెంజ్ చేశారా? చేస్తే ఎవరు విన్ అయ్యారు కామెంట్ చేయండి. టైం లిమిట్ ఏం పెట్టలేదండి. అసలు మా ఆయన వీడియోకి ఒప్పుకోవడమే పెద్ద విషయం అనమాట. ఇంకా టైం లిమిట్ అది ఇది అంటే అసలే రారు. చెప్పాను కదా, ఫస్ట్ వీడియో అనమాట. కొంచెం షై ఫీల్ అవుతున్నారు, మాట్లాడట్లేదు. ఇలా పక్కన ఉండడమే నాకు పెద్ద విషయం. ఎంతసేపు ఒక్కదాన్ని మీ అందరి ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేయడానికి నానా తిప్పలు పడాలి చెప్పండి. ఎవరైనా ఒకరు సపోర్ట్ ఉండాలి. అందుకని మెల్లగా మా ఆయన్ని వీడియోలోకి అయితే లాగేశాను అనమాట. యాక్చువల్లీ నేను టీ వీడియో పెట్టాను కదా, మా ఆయన టీ చేశారు, చాలా బాగుంది. ఆ వీడియో ఎవరైనా మిస్ అవుతే మాత్రం చూడండి, అవసరం చేశారు టీ. నాకు తెలుసు నువ్వు మాట్లాడలే కదా కన్నయ్య. చూడు, ఈ వీడియో అప్లోడ్ చేసిన చాలామంది ఏంటండి మీ ఆయన ఏం మాట్లాడట్లేదని కామెంట్స్ పెడతారు చూడండి. నేను చాలా రోజులు చెప్తున్నాను పానీపూరి ఛాలెంజ్ చేద్దాము తీసుకురామని. మా తమ్ముళ్ళకి చెప్పా, నో రెస్పాన్స్. ఎవరు సపోర్ట్ చేయట్లా. ఆఖరికి మా ఆయన్ని బతిమలాడంగా ఇవాళ పానీపూరి ఏదో తెచ్చారు, ఒకదాన్ని ఏం తింటా అని చెప్పేసి ఆయన్ని కూడా వీడియోలోకి లాగేసా. ఆయన 3 ఉన్నాయి, నాకు 2 ఉన్నాయి. మాట్లాడుతూ తింటున్నా, నేనే ఫాస్ట్గా తింటున్నాను చూసారా. నాకైతే పానీపూరి అంటే పిచ్చి ఇష్టం అండి. మీరు ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఆయన ప్లేట్ మీకు కనిపిస్తుందో లేదా, ఇంకా 3 ఉన్నాయండి పానీపూరి.
చాలా సింగిల్ పానీపూరి చూసారా, మాట్లాడుకుంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ తిన్నా సరే నేనే విన్ అయ్యాను ఫైనల్గా లాస్ట్ వన్. మా ఆయన మాత్రం సైలెంట్గా పానీపూరి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ముసి నవ్వులు నవ్వుకుంటూ సైలెంట్గా తింటున్నా సరే లూజర్, నేను విన్నర్. ఇంకొకటి ఉంది, ఇదే చెప్తా విన్నర్ అని. లాస్ట్ పానీపూరి మనదైతే వచ్చే కిక్కే వేరబ్బా. అయిపోయింది, చూసుకోండి, నేను విన్, మా ఆయన లూజర్. చూసారా మా వారు ఏమంటున్నారు, గెలిచావు కదా మరి పార్టీ ఇవ్వు అంటున్నారు. పార్టీ ఎప్పుడు ఇస్తాను చెప్పండి, వీడియోలో సపోర్ట్ చేసి ఆయన కూడా మాట్లాడితే మీరు అన్నట్టు పార్టీ ఇవ్వచ్చు. సైలెంట్గా తన పార్టీకి తను తింటుంటే పార్టీ ఎందుకంటే చెప్పండి కదా. సో ఫైనల్లీ నా పానీపూరీలన్నీ అయిపోయాయండి సక్సెస్ఫుల్గా. మా ఆయన కంటే ముందు తినేసాను, సో నేనే విన్. కన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. చూసారా ఎలా చేస్తున్నాడు, ఆయన లూజర్ కదా అందుకే కోపంతో పానీపూరి వేస్తున్నాను. నో ప్రాబ్లం, నాకు ఇష్టం కదా, ఇది కూడా నేనే తినేస్తాను. సో ఫైనల్లీ నేనే విన్నండి. మా ఆయన అయితే సైలెంట్గా ఉన్నారు. అది ఇంకా రిమైనింగ్ వీడియోస్లో కూడా మ్యాక్సిమం మా ఆయన్ని లాగడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోస్లో అయినా మాట్లాడతారేమో చూస్తాను ఫస్ట్. ఆయన షై వదిలేసి చాలా సైలెంట్ నేచర్ అండి బేసిక్గా ఆయనది, అందుకని ఆయన ఏం మాట్లాడట్లేదు. పైగా ఫస్ట్ వీడియో కదా కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కదా. నేనంటే ఇన్స్టాగ్రామ్ వాటిల్లో రీల్స్ చేసి నాకదే కొంచెం స్టేజ్ ఫియర్ లాంటివి ఏమి ఉండదు. మాట్లాడి బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడు అంటూ ఉంటాడు ఎందుకు అలా గలగల మాట్లాడుతూ కాస్త స్లోగా మాట్లాడని, అలాంటివి మన వల్ల కాని పని మీకు తెలిసిందేగా. సరే ఫైనల్లీ వీడియో అయితే అయిపోయింది, నేనే విన్ అయ్యాను. నాకు తెలిసి ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుంది, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశాను నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరేం చేయాలి, చిన్ను వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షనే కదండి, చేసుకోవచ్చు కదా, ప్రతి వీడియోలో గుర్తు చేస్తున్నాను కదా. చేస్తారులే, మీరు మంచి వాళ్ళు కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ కామెంట్ కూడా చేస్తారు. సరే అండి, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.